పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఎస్ఎంఏ పార్కులు మార్కెటింగ్ పై గైడ్ చేసే బాధ్యత ప్రభుత్వానిదే అన్న చంద్రబాబు. ఉపాధి హామీ పథకం దేశానికి వరమన్న పవన్ కళ్యాణ్. 75 లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్న డిప్యూటీ సీఎం. తెలంగాణలో ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. సమ్మె చేయొద్దని కార్మికులను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత. 3.5 కిలోల గోల్డ్ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్. ముంబైలో వేవ్స్ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని. సృజనాత్మకతకు ఇది అనుసంధానమన్న మోదీ. కోర్టు చీవాటేసినా ఇంకా తీరు మారలేదు. బాబా రామ్దేవ్ పై ఢిల్లీ హైకోర్టు సీరియస్. సరిహద్దుల్లో జామర్స్ ఏర్పాటు చేసిన భారత్. పాక్ యుద్ధ విమానాలకు సిగ్నల్స్ బ్రేక్. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు భారీ భద్రత. సీసీటీవీలు, డ్రోన్స్ తో నిఘా పెంచిన పాకిస్తాన్. రేపు తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం. సోన్ ప్రయాగ్ నుంచి భక్తులకు హెలికాప్టర్ సేవలు.